economy గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. We have three sectors. First one is primary sector, tertiary sector and service sector. Primary sector లో మనకి అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ ఫారెస్ట్రీ ఉంటుంది ప్రైమరీ సెక్టార్ లో. టెరిటరీ సెక్టార్ లో మనకి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అవన్నీ కూడా మనకి టెరిటరీ సెక్టార్ లో ఉంటాయి. థర్డ్ వన్ ఇస్ సర్వీస్ సెక్టార్. ఈ సర్వీస్ సెక్టార్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ సోషల్ పర్సనల్ సర్వీసెస్, హాస్పిటల్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ లో ఉంటుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూని జీడిపి అంటారు. ఓకే, జీడిపి అంటే మనకు తెలుసు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక ఫార్మర్ 10,000 కిలోస్ ఆఫ్ ప్యాడీని పండించిండు. ఒక కిలో 25 రూపీస్ అయితే 2,50,000 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ఒక కోకోనట్ సెల్లర్. ఈ కోకోనట్స్ ఒక కోకోనట్ 10 రూపీస్ అయితే 5,000 కోకోనట్స్ కూడా 50,000 రూపీస్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా జీడిపిలో మనం ఎట్లా ఎస్టిమేట్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. A good example is ఒక ఫార్మర్ తను 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని కూడా పండించిండు. ఎన్ని కిలోస్ ఆఫ్ ప్యాడీ? 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని పండించిండు. అయితే 2,500కి 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని కూడా 2,500కి రైస్ మిల్లర్కి అమ్మిండు. ఎవరికి? రైస్ మిల్లర్కి. రైస్ మిల్లర్కి అమ్మిండు. ఎంతకి అమ్మిండు? 2,500కి రైస్ మిల్లర్కి అమ్మిండు. ఈ రైస్ మిల్లర్ ఇతను ఏం చేసిందంటే ఈ ప్యాడీలో ఉన్నటువంటి కొన్ని హస్క్ పార్టికల్స్ అంతే రైస్ని హస్క్ అండ్ డస్ట్ పార్టికల్స్, హస్క్ పార్టికల్స్ ఇంకా రైస్ ఈ రెండింటిని కూడా ఈ హస్క్ పార్టికల్స్ ఇంకా రైస్ రెండింటిని కూడా సపరేట్ చేసిండు. 20 kgs of husk particles ని ఇంకా 80 kilos of రైస్ ని కూడా ఎవరికి ఇచ్చిండు? అమ్మిండు. ఎవరికి? హోటల్ అతనికి అమ్మిండు. సో ఈయన అమ్మిండు 3,600 కూడా 3,600 రూపీస్కి హోటల్ అతనికి అమ్మిండు. ఈ హోటల్ అతను ఏం చేసిండు? ఈయన ఈ రైస్ మీద అమ్మేటువంటి హస్క్ పార్టికల్స్ 20 కిలోస్ ఆఫ్ హస్క్ పార్టికల్స్ నేమో ఈయన నిప్పు మండడానికి అంటే మంట మండడానికి యూజ్ చేసిండు. టు బర్న్ ఫైర్ యూజ్ చేసిండు. నెక్స్ట్ 80 కిలోస్ ఆఫ్ రైస్ని కూడా ఈ హోటల్ అతను ఇడ్లీస్కి ఇంకా దోశ ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ దోశకి ఈయన యూజ్ చేసుకుండు. ఆ తర్వాతకి ఈయన 5,000 రూపీస్ చూసుకుంటా రైస్ మిల్లర్ అండ్ సోల్డ్ ఫర్ 3,600 రైట్. అండ్ ఇక్కడ హోటల్ అతను 5,000. సో 5,000 రూపీస్కి అమ్మిండు. ఎవరికి అమ్మిండు? ఫైనల్ కన్జ్యూమర్స్ ఎవరు? హ్యూమన్స్, మనం. సో ఫైనల్ కన్జ్యూమర్స్కి అమ్మిండు ఈ హోటల్ అతను 5,000 రూపీస్కి.
ఓకే, ఈ విధంగా అంటే మనం కొనుక్కున్నాం ఇడ్లీస్ దోశని. ఓకే, ఈ విధంగా ఇట్లా జరిగింది. ఫస్ట్ మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2500 ఉంది. అదే మరి ఇక్కడ రైస్ మిల్లర్ దగ్గర 3600 ఉంది. అదే హోటల్ అతని దగ్గర 5000 ఉన్నాయి, 5000 రూపీస్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే రైస్ మిల్లర్ని చూసినట్లయితే ఫార్మర్ యొక్క అమౌంట్ ఇంకా హీ సెల్ఫ్ అతని యొక్క అమౌంట్ ఆ రెండు కూడా ఈ రైస్ మిల్లర్ దాంట్లో యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హోటల్ అతని దగ్గర చూసుకున్నట్లయితే ఫార్మర్ అమౌంట్, రైస్ మిల్లర్ అమౌంట్ అండ్ హోటల్ అతని అమౌంట్ ఆ ముగ్గురిది కూడా ఇందులో వీళ్ళ ముగ్గురిది కూడా ఈ హోటల్ అతని దాంట్లో యాడ్ అయ్యి ఉంది. సో ఫైనల్ కన్స్యూమర్స్ వీఆర్ పేయింగ్ ద మనీ. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ మన సెకండ్ స్టేజ్ మంచిగా ఏంటంటే సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ అండ్ రైస్ మిల్లర్. సో వీరిద్దరికి మధ్య మనం డిఫరెన్స్ చూసుకుందాం. వీరిద్దరికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? సో 2500 minus 6600 is 1100. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 1100 ఉంది. ఎవరెవరికి? ఫార్మర్ కి ఇంకా రైస్ మిల్లర్ కి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఫార్మర్ కి ఇంకా రైస్ మిల్లర్ కి మధ్య 1100 డిఫరెన్స్ ఉంది. ఇంకా రైస్ మిల్లర్ కి ఇంకా హోటల్ కి మధ్య, హోటల్ అతనికి మధ్య 1400 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు మనం చూసుకుందాం 1100 ఇంకా 1400 ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేద్దాం. లెట్స్ యాడ్ 1100 and 1400 plus 0 and 2. We have 2500 వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్. సో మళ్ళీ ఇక్కడ 2500 ఆన్సర్ ఉంది. ఆన్సర్ అంతే పెట్టండి. తర్వాతకి ఇక్కడ చూడండి ఫార్మర్ రైస్ మిల్లర్కి అమ్మినటువంటి ఫస్ట్ రేట్ ఏంటిది? 2500 కదా. మళ్ళీ ఈ రేట్ 2500 మళ్ళీ తీసుకోండి ఇక్కడ. సో 2500 తీసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా మనం మళ్ళీ యాడ్ చేసుకుందాం. లెట్స్ యాడ్ అగైన్. ఓకే, నౌ so 10 కాబట్టి ఇక్కడ మనకి ఇంకో 0 అండ్ here 5. సో 5000 is the answer. సో మనకి వచ్చింది కదా ఇక్కడ ఆన్సర్ 5000 అని. సో నా ఫైనల్ కన్స్యూమర్ యొక్క రేట్ ఎంత పెట్టిన హోటల్ అతను 5000 పెట్టిండు. ఈ విధంగా కూడా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి. అండ్ నౌ let's go for next one. That is men and women. Okay, ladies, men and women. ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇంట్లో వర్క్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి బాక్స్ కట్టడం లాంటివి కానీ, లేకపోతే వాళ్ళ హస్బెండ్కి బాక్స్ కట్టడం లాంటివి కానీ, ఇంట్లో వర్క్ చేయడం ఇట్లాంటి ఇంట్లో వర్క్ చేస్తారు వాళ్ళు. సో ఈ హౌస్ వైఫ్స్ ఇంట్లో వర్క్ చేయడం వల్ల మెన్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు మంచిగా పీస్ఫుల్గా జాబ్ చేసుకోలేస్తున్నారు. వాళ్ళ మైండ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో విమెన్ లేదనుకోండి, వాళ్ళు అన్ని వర్క్ చేసుకొని వాళ్ళ బాక్స్ కట్టుకొని అంత చేసరికి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కానీ ఉమెన్ ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ తగ్గి వాళ్ళు మంచిగా వర్క్ చేసుకుంటారు. వాళ్ళు మంచిగా వర్క్ చేసుకుంటారు. సో కానీ ఈ జీడిపి
జీడిపిలో ఉమెన్ యొక్క హౌస్ వైఫ్ యొక్క వర్క్ ఈ జీడిపికి కన్సిడర్ కాదు. ఓకే, హౌస్ వైఫ్ చేసేటువంటి వర్క్స్ ఈ జీడిపిలోకి అసలు కన్సిడర్ అవ్వవు. నెక్స్ట్ ఇప్పుడు మనం చేంజెస్ ఇన్ ఇంపార్టెంట్ సెక్టార్ అండ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనకి అప్పట్లో ఫ్యూ ఇయర్స్, చాలా సంవత్సరాల తర్వాతకి, సో అప్పుడెప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే, చాలా సంవత్సరాల కింద ఏమైందంటే మనకి అప్పట్లో ఎక్కువ అగ్రికల్చర్ ఉండేది. అగ్రికల్చర్ ఎక్కువ డెవలప్మెంట్ ఉండేది. అంటే అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేయకపోయినా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా అగ్రికల్చర్ మీదే బేస్ అవుతారు, డిపెండ్ అవుతారు. అంటే ఇఫ్ యు సీ వీవర్స్ని చూసినట్లయితే వీవర్స్ ఉన్నారు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వీవర్స్ వాళ్ళు ఇండైరెక్ట్గానే వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. నెక్స్ట్ క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళు ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యారు. సో ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకపోయినా కానీ ఇండైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే అగ్రికల్చర్ సెక్టార్స్లో ఉన్నటువంటి కొన్ని సెక్టార్స్ అవి మనకి తెలుసు. ఫిషింగ్, ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో ఉన్న సెక్టార్స్. ఈ సెక్టార్స్ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. దేని మీద డిపెండ్ అయింది? అగ్రికల్చర్ మీదే ఈ సెక్టార్స్ అన్ని కూడా డిపెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాతకి యూరోప్లో ఏమైందంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, యూరోప్లో ఇండస్ట్రీ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ యూరోప్లో రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనుకుంటే వీళ్ళు స్టార్ట్ చేశారు, రెవల్యూషన్ చేశారు. కాబట్టి చిన్న గ్రాడ్యువల్గా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయినాయి. సో ఇండస్ట్రీస్ హ్యాస్ డెవలప్డ్. ఆ తర్వాతకి ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్లో ఎక్కువ మెషిన్స్ ఉంటాయి కదా, కాబట్టి మెషిన్స్ ద్వారా కొన్ని గూడ్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ గూడ్స్ని లో ఎక్స్పెండిచర్, లో ప్రైస్తో, లో కాస్ట్ పెట్టి వాళ్ళు బయట మార్కెటింగ్ చేస్తారు. తక్కువ ధరకి అమ్మేసరికెళ్ళే ఆ గూడ్స్కి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. తక్కువ ధరకి అమ్మేసరికెళ్ళే ఎవరికైనా తక్కువనే కదా అని కొనుక్కుందామని అనుకుంటారు. కానీ దానివల్ల మనకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. సో ఈ విధంగా చిన్నగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. థర్డ్ది ఏంటిదంటే, కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుంది చిన్నగా. సర్వీస్ సెక్టార్, బట్ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇప్పుడు చిన్నగా సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్ అవుతుంది. సర్వీస్ సెక్టార్ అంటే మన తెలుసు కమ్యూనిటీ, సోషల్, పర్సనల్ సర్వీసెస్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ట్రేడ్, హోటల్స్, లైబ్రరీ, మీడియా, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్. సో ఇప్పుడు చిన్నగా గ్రాడ్యువల్గా సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్ అవుతూ ఉంది. బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ చూసుకుందాం. లెట్స్ మేక్ ఎ టేబుల్ బై అవర్. సో ఓకే, అండ్ ఇక్కడ మనకి 1972 to 73 మధ్య సో 1972 to 73, 2015 to 16 మధ్యలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ రెండింటికి 1972 ఇంకా 73, 2015 ఇంకా 16 ఈ రెండింటికి కూడా కంపేర్ చేసుకుంటే
agriculture, and here you have industries. Okay. You also can see this table in your book. So agriculture, industries, and service sector. Agriculture sector, industries, industrial sector, and service sector. These sectors ఉన్నాయి మనకి. సో మనకి 1972 to 73 మధ్యలో అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉందంటే 74% ఉంది. 74% ఉంది. నెక్స్ట్ ఆ తర్వాతకి అది 2015 to 16 మధ్యలో చూసినట్లయితే 47%. అగ్రికల్చర్ సెక్టార్ ఉంది ఎప్పుడు 2015 to 16 మధ్యలో. నెక్స్ట్ అదే ఇండస్ట్రీస్ లో చూసినట్లయితే 1972 to 74 మధ్యలో ఇండస్ట్రీ సెక్టార్ ఎంత ఉందంటే 11% ఉంది. అదే 2015 to 16 మధ్యలో ఎంత ఉంది ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ 22% ఉంది. సర్వీస్ సెక్టార్ 1972 to 73 మధ్యలో సర్వీస్ సెక్టార్ ఎంత ఉందంటే 15% ఉంది. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 2015 to 16 మధ్యలో మనకి సర్వీస్ సెక్టార్ ఎంత ఉందంటే 31% ఉంది. సో ఈ టేబుల్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సర్వీస్ సెక్టార్ అనేది చిన్న చిన్నగా డెవలప్మెంట్ అవుతుంది. చిన్న చిన్నగా సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్ అవుతుంది మనకి. ఆఫ్టర్ 1972 to 73 మధ్యలో చూసినట్లయితే లేకపోతే ఇప్పటికి మనకి తేడా చూసినట్లయితే డిఫరెన్స్ చూసినట్లయితే we have service sector which is developing in our country. Okay, service sector అనేది చిన్న చిన్నగా గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది. we have development in this service sector. So next, so let's go for next one. మనకి ఇప్పుడు మనం సర్వీస్ సెక్టర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ అప్పట్లో ఏంటుంది, ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్లో ఇండైరెక్ట్గా అయినా వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతున్నారు. ఆ తర్వాతకి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చింది. యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చింది. గూడ్స్కి లో డిమాండ్ ఉండడం వల్ల, గూడ్స్కి లో ప్రైస్ ఉండడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది. ఆ తర్వాతకి సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్నగా సర్వీస్ సెక్టర్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. 1915 to 16 మధ్యలో 31% తోటి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఆఫ్ ఇండియా గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. సో when you see in this employment, the working life of India, అంటే మనకి ఇండస్ట్రీస్ ఇందులో కూడా 3 sectors. Write it down here. Industrial sector, industry sector, service sector, and agriculture sector. Agriculture sector. So మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే సేమ్ ఎంప్లాయ్మెంట్ వెళ్తుంది. సో ప్రొడక్షన్ ఎంత ఉంది, యాజ్ యూజువల్ మనకి ఎంప్లాయ్మెంట్ వెళ్తుంది. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ మాత్రం 9 times ప్రొడక్షన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ మాత్రం 3 times ఉంది.
ఉంది. అదే if we see in agriculture sector we have more employment. అగ్రికల్చర్ సెక్టర్ లో మాత్రం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ ప్రొడక్షన్ మాత్రం తక్కువ ఉంది. we have more employment but less production in agriculture sector. So let's write down here more employment and less production. More employment and less production. So once again let us see this. So in industry sector we have 9 times production but employment we have 3 times employment, and in case of this service sector we have 14 times production and 5 times employment, and in agriculture we have more employment but we have less production. So less production అనేది less ఉంది కానీ employment అనేది more ఉంది. So now let's go for next one, which so ఇప్పుడు మనం disguised employment గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. What is disguised employment? Disguised employment అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 members, 4 నలుగురు కూలీలు ఉంటారు. కూలీలు ఈజ్ నథింగ్ బట్ వర్కర్స్. 4 members వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వెళ్ళారనుకో, అందులో 2 members వాళ్ళు ఆబ్సెంట్ అంటే వాళ్ళు వెళ్ళలేరు. సో ఆ 2 members రిమైనింగ్ 2 members వాళ్ళు వెళ్ళినా పని జరుగుతూనే ఉంటుంది, వెళ్ళకపోయినా జరుగుతూనే ఉంటుంది. అందరు డిఫరెన్స్ తేడా ఏమీ రాదు. వాళ్ళు వెళ్ళినా జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు వెళ్ళినా